సెంట్రింగ్ రేట్లు 51 రూపాయలు పెంచాలని ఇబ్రహీంపట్నం నుండి ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చింతపట్ల ఎల్లేశం మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న సెంట్రింగ్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందుకు వారికి మద్దతుగా ఇబ్రహీంపట్నం బిల్డింగ్స్ అదర్స్ కన్స్ట్రక్షన్ సెంట్రింగ్ యూనియన్ సిఐటియుగా సెంట్రింగ్ రేట్లు పెంచాలని బంద్ పెట్టారు. నిత్యావసర ధరలు, కిరాణా, పెట్రోల్, గ్యాస్ అనేక ధరలు ఎక్కువగా పెరిగిపోయాయి. సెంట్రింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి మాత్రం రేట్లు తక్కువగా ఉన్నాయి. సెంట్రింగ్ మెటీరియల్స్ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి జాక్ సెంట్రింగ్ రేట్లు పెంచాలని, 0 నుండి 10 ఫీట్ల స్లాబ్ ఎత్తు వరకు 51 రూపాయలు ఇవ్వాలని, సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 5 లక్షల రూపాయల సెంట్రింగ్ మెటీరియల్స్ కోసం బ్యాంక్ ద్వారా రుణ సబ్సిడీలు ఇవ్వాలని, కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఇవ్వాలని, ఈఎస్ఐ 5 లక్షల రూపాయల సౌకర్యం కల్పించాలని, ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యక్రమంలో సిఐటియు సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు చింతపట్ల మహేందర్, కోశాధికారి కొంగర జంగయ్య, ఏ సత్యం, సహాయ కార్యదర్శి మంత్రి యాదయ్య, భిక్షపతి, రాములు, జరిగే భాష, మేడిపల్లి మల్లేష్ శేఖర్, కృష్ణ, గోపాల్, బాలకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొంగర జంగయ్య. యూనియన్ కొత్తగా ఎన్నుకోబడింది ఇబ్రహీంపట్నం మండల జోన్లో కోశాధికారి ఉన్నా నేను. ఈ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు 16వ తారీఖున ఇచ్చిన పిలుపు మేరకు పకడ్బందీగా సెంట్రింగ్ గుత్తదారులు మొత్తానికి బంద్ పెట్టారు. ఏమాత్రం ఎటు పని చేయకుండా సక్రమంగా పని బంద్ ఉంది. దీనికి సిఐ2 మద్దతు ఇస్తూ మాకు సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఇందిరా పార్క్ దగ్గర జరిగే మీటింగ్కు మేము బహిరంగంగా అందరూ గుత్తదారులము కలిసి ఆ యొక్క మీటింగ్ను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము. ఇంకోటి 2016లో పెంచిన రేట్లు మాత్రమే ఇప్పటి వరకు నడుస్తున్నాయి. మేము చేసే ప్రతి ఒక్క ఐటమ్ చెక్కలు కానీ, డబ్బాలు కానీ, జాకీలు కానీ ఆనాడు ఉన్న రేట్లు ఈనాడు డబల్ అయిపోయినాయి. మా రేట్లు మాత్రం అవే రేట్లు ఉన్నాయి. ఏమాత్రం కూలీలో గిట్ట ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దానికి గవర్నమెంట్ మేము అనుకునే రేటు తగ్గట్టు 51 రూపాయి ఇస్తేనే మాకు ఏమాత్రం అన్న గిట్టుబాటు అవుతుందని మా యొక్క కోరిక. నా పేరు చింతపట్ల ఎల్లేశ, ఇబ్రహీంపట్నం సిఐటియు మున్సిపల్ కన్వీనర్. ఈరోజు సెంట్రింగ్ కాంట్రాక్టు అసోసియేషన్ నుంచి ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సిఐటియు అనుబంధం సెంట్రింగ్ గుత్తదారుల అసోసియేషన్ ఈరోజు కమిటీ ఇక్కడ ఉన్నది. ఈ కమిటీలో ఉన్నటువంటి సెంట్రింగ్ అసోసియేషన్ గుత్తదారుల సంఘం సంబంధించి ఇక్కడ చింతపట్ల మహేష్ కానీ, అదేవిధంగా కొంగర జంగయ్య గారు కానీ, అదేవిధంగా మంత్రి యాదయ్య కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుత్తదారుల అసోసియేషన్ సంబంధించి కాబట్టి ఈరోజు మేము ఇబ్రహీంపట్నం నుంచి ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సిసిఏ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే సెంట్రింగ్ గుత్తదారుల యొక్క రేటు పెంచాలని చెప్పేసి గత 16వ తారీఖు రోజున వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. మేము సిఐ2 ఆధ్వర్యంలో సిఐ2 నుండి మేము వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అయితే గుత్తదారులకు కూడా న్యాయమైనటువంటి డిమాండు ఏదైతే ఉన్నదో ప్రభుత్వము గుర్తించి వాళ్ళ యొక్క సమస్యలు తీస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు విపరీతంగా ధరలు, ఈరోజు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర ధరలు ఈరోజు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సెంట్రింగ్ గుత్తదారులకు గత 12 సంవత్సరాల క్రితంలోనే ఆ రోజు 40 రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఇప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సెంట్రింగ్ రేట్లు పెరగని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ధరలు చూస్తేనేమో ఈరోజు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఒక కాంట్రాక్టరు ఎవరైతే మెటీరియల్ చేసి ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు కింద ఉన్నటువంటి కార్మికులను ఈరోజు పెట్టుకొని పని చేపిస్తే వాళ్ళను ఒక 10 మంది 100 మంది కుటుంబాలు ఈరోజు బతికే పరిస్థితి కనబడుతుంది ఒక కాంట్రాక్ట్ గుత్తదారి కింద. కానీ ఈరోజు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నామంటే 51 రూపాయి సెంట్రింగ్ రేట్లు కంపల్సరిగా పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఎవరైతే బిల్డింగ్ కాంట్రాక్ట్ ఎవరైతే ఇటుకకు సంబంధించి కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ రేటు పెంచుకొని మా రేటు కూడా ఆ చర్చలు జరిపే విధంగా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఈరోజు పనిచేస్తున్న సెంట్రింగ్ గుత్తదారులు కావచ్చు, అదేవిధంగా సెంట్రింగ్ మేస్త్రీలు కావచ్చు, అనేక మంది ఈరోజు లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం